ఇంకా మనం 5 సార్లు మోకాళ్ళు పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నమస్కారం. ముందుగా మనం ప్రాణాయామం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రాణాయామంలో అంటే అనుకోకుండా ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి. అన్నిగా భావించొద్దు. కానీ దీన్ని కంటిన్యూ చేద్దాము. అంటే గత 3 క్లాసులు 3 సెషన్స్ నుంచో 4 సెషన్స్ నుంచో ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇంత డీటెయిల్డ్‌గా చెప్పాల్సి వస్తుందంటే, మనం చేసేటువంటి ప్రాణాయామంలో ఉండేటువంటి అంశాలేంటి? దాన్ని ఎలా చేయాలి? అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. ప్రాణాయామానికి తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటం వల్ల ఎలాంటి మనలో మార్పులు కలుగుతాయి అనేటువంటిది లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఏది ఏమైనా గానీ ప్రాణాయామం గానీ, లేకపోతే ధ్యానం అనుకోండి, జపం అనుకోండి, తపం అనుకోండి ఏదైనా గానీ, వీటిల్లో ఏది చేసినా గానీ సాత్విక ఆహారం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. సాత్విక ఆహారంలో ఉన్నప్పుడు మనిషి సత్వగుణ సంపన్నుడయ్యి, తనకి మంచి అలవాట్లు, మంచి ఆహ్, సంప సం ఒక మంచి అలవాట్లు వచ్చేదానికి అవకాశం ఉన్నది. అదే మిగతా ఆహారాలు అంటే తమోగుణ రకమైనటువంటి పదార్థాలు తీసుకున్నా, రజోగుణ సంపన్నమైనటువంటి పదార్థాలు తీసుకున్నా, అతనిలో ఒక రకమైనటువంటి ఉత్తేజం అనేటువంటిది వచ్చి, అతన్ని యొక్క ఏకాగ్రతకి భంగం కలిగించేటువంటి అవకాశం ఉన్నదనమాట. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా మనలో మన యొక్క శరీరంలో కలిగేటువంటి మార్పులకే కారణం అవుతుంది అని మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని చెప్పుకున్నాం మనం. అంటే అది వాస్తవం కూడాను. కనుక మనం ఎప్పుడూ కూడా మనం ధ్యానం చేసుకోవాలి. ఒక క్రమమైన పద్ధతిలో మన జీవనం సాగించాలి. దాన్నే మనం దీక్ష అని కూడా మనం అనొచ్చనమాట. అంటే ఒక రకమైనటువంటి క్రమమైన పద్ధతిలో మనం జీవనాన్ని సాగించటాన్ని దీక్ష అంటామనమాట మనం. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు కా మన సంక్రాంతి టైంకొచ్చిందనుకోండి, అయ్యప్ప దీక్ష అంటారు. కార్తీక మాసం వస్తే శివుని దీక్ష అంటారు. అలాగే శ్రీరామనవమి వచ్చేసరికి ఆ టైంకొచ్చేసరికల్లా పునర్వసు దీక్ష అంటారు. రాములవారి దీక్ష అనమాట. ఈ దీక్ష అంటే అర్థం ఏంటనమాట? ఒక క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించటాన్నే దీక్ష అని అంటారనమాట. అంటే క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ పరమాత్ముని పైన మన మనసును లగ్నించటాన్ని దీక్ష అని మనం అంటామన్నమాట. అని చెప్పుకోవచ్చు మనం. కనుక అలాగా అప్పుడే చెయ్యాలా? అప్పుడు చేస్తేనే దీక్షగా అంటారా? మిగతా అప్పుడు అనరా? అంటే మిగతా అప్పుడు కూడా అనొచ్చు. మనం ఆ విధమైనటువంటి క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడు అతను దీక్షగా ఉన్నాడు అని చెప్పటం సర్వసాధారణమైనటువంటి విషయం అన్నమాట. అలాగే మనం పీఠాధిపతులు కానీ, లేకపోతే మఠాధిపతులు గాని వాళ్ళని చూసుకున్నప్పుడు ఆయన దీక్షలో ఉన్నాడురా! అందుకనే ఆయన పూజ చేసుకుంటున్నారు. ఆయన కదిలించకూడదని చెప్తూ ఉంటారు మనకక్కడ.
అంటే దీక్ష అనేటువంటిది అప్పుడే కాదు. మనం ఎల్లప్పుడూ కూడా అంటే మనం ఉండలేమా అంటే మనం కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం కూడా క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పొచ్చనమాట. ఇక లాస్ట్ క్లాస్‌లో మనం ప్రాణాయామంలో ఆహార నియమాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో కొద్దిగా అసలు ప్రాణాయామాన్ని కొంతమంది వాళ్ళు మహా గీతలో ఏం చెప్పారు ప్రాణాయామం గురించి, శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అనేటువంటిది మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. అలాగే అట్లాగే వేదాంతులైన వాళ్ళని ప్రాణాయామాన్ని ఏమని పిలుస్తారు? మన ప్రాణాయామంలో 3 భాగాలుంటాయని చెప్పాం. పూరకము, రేచకము, కుంభకము అనేటువంటి 3 భాగాలుంటాయని చెప్పుకున్నాం మనం. అంటే గాలిని పీల్చటం, ఇక్కడ కుంభించటం, ఇక్కడ ఉంచటం, మళ్ళీ గాలిని వదలటం. దీన్ని పూరించి వదలటం అన్నమాట. అంటే పూరించటాన్ని కుంభకం అంటున్నాం. మనం బయటికి వదలటాన్ని దీన్ని మనం ఉచ్ఛ్వాసము, నిశ్వాసము గాలిని వదలటం అన్నమాట. నిశ్వాసముని వదలటం అన్నమాట. ఇక్కడ గీతలో ఏం చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రాణాయామం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞము అని చెప్పారన్నమాట. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞము దీన్ని ఎల్లరూ ఆచరించదగినది అని చెప్పి ఆయన చెప్పారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. అది గీతా శ్లోకం 4లో గీతా శ్లోకం 4లో 4వ అధ్యాయం 28వ శ్లోకంలో 29వ శ్లోకంలో ఆపేన జిహ్వతి ప్రాణం ప్రాణేనః కలహాపరి ప్రాణాపానగతి బుద్ధ్వా ప్రాణాయామ పరాయణ అనే శ్లోకాన్ని గురించి చెప్తారు. ఆ శ్లోకంలో అర్థం ఈ ప్రాణాయామం ఒక పవిత్రమైనటువంటి యజ్ఞము అని అర్థం వచ్చేట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా కొందరు ఏం చేస్తారంటే పూరక కుంభకాన్ని అంటే ప్రాణవాయువుతో నింపటాన్ని, దాన్ని ఇంకా కొందరేమో రేచకమును కుంభకమని అంటే పూర్తిని గాలిగా విరవటాన్ని, విశ్వాస నిశ్వాసములు రెండింటిని ఆపేసేసి కుంభించడాన్ని కొందరు వీటిని చెయ్యొచ్చును అని చెప్తూ ఉంటారనమాట. దీన్నే ఒక యజ్ఞము అని కూడా చెప్తూ ఉంటారు. వీటిని పూర్ణ కుంభకము, శూన్య కుంభకము, కేవల కుంభకము అని 3 రకాలుగా చెప్తూ ఉంటారనమాట. ఇది గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాడు. ఇక అద్వైత మత స్థాపకుడైనటువంటి అపర శివావతారంగా చెప్పబడుతున్నటువంటి మన ఆది శంకరాచార్యులు అది ఏం చెప్తారంటే, మనస్సు వదే సమస్తము బ్రహ్మాండమేను అని చెప్తారు ఆయన. ఈ జగత్తంతా శూన్యమనియు దానిని గుర్తించటే రూపముగాను సమస్త ప్రాణశక్తులను వచ్చుపరుచుకున్నట్టే ప్రాణశక్తి అంటారనమాట. అంటే ఏంటనమాట, ఈ జగత్తంతా శూన్యం అంటే సమస్త ప్రాణం మనం మనసు అయితే మనకి ఎలా హృదయంలో ఉంటుందో అట్లాగే ఈ సమస్తం అంతా కూడా మనకు కనిపించేదంతా కూడా బ్రహ్మాండమేను అని ఆయన చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ అక్కడ ఉంది అంతా కూడా శూన్యమే అనుకుంటే ఆ శూన్యంలో కూడా భగవంతుడిని మనం ఆకాశము అంటే మనం శూన్యము అని చెప్పుకోవచ్చు. మనం ఒక రకంగా ఆ శూన్యంలో కూడా మనం భగవంతుడిని చూస్తాము. చూసి ఆ శూన్యంలో నుంచి వచ్చినటువంటి ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో, కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి అంటే ఇక్కడ ఈ శూన్యంలో అంటే దీంట్లో ఉండేటువంటి ప్రాణశక్తిని అంతటిని కూడా మనలో తీసుకొని ఆ శక్తిని మనం దాన్ని తీసుకుంటాన్ని మనం ప్రాణాయామం అని చెప్పుకోవచ్చు అని చెప్తుంటారు అనమాట. ఇలాగా బయటకు విడిచేటువంటి గాలి జగత్తు యొక్క భావాన్ని సూచిస్తుంది. లోపలికి పీల్చేటువంటి గాలి నేను బ్రహ్మను అని చెప్తుంది అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారనమాట. కనుక నువ్వు లోపలికి గాలి తీసుకుని అక్కడ కుమ్మించటము అనేటువంటి ప్రక్రియ అంతా లోపల ఏదైతే ఉన్నదో, అంటే నువ్వు తీసుకున్నటువంటి గాలిలో ఉండేటువంటి ప్రాణశక్తిని కూడా అంటే కాస్మిక్ ఎనర్జీ కూడా నువ్వు తీసుకొని లోపలికి తీసుకుంటున్నావు కనుక ఆ శక్తి అంతటిని కూడా నువ్వు శోషించుకోవాలి. ఆ శక్తిని అంతటిని కూడా నువ్వు తీసుకోవాలి. అదే బ్రహ్మం. దాని వల్లనే బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళు అనేక రకాల మహానుభావులు అనేక రకాలుగా చెప్పారనమాట. అట్లాగే వేదాంతం చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత
యోగ శాస్త్రంలో ప్రావీణ్యమైనటువంటి వాడు కూడా ఈ ఈ యొక్క ప్రాణాయామం గురించి వాళ్ళ అభిప్రాయాలు అనేక రకాలుగా చెప్పారనమాట. అంటే ఇక్కడ ఈ ప్రాణాయామాన్ని మనం 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఈ 3 రకాల్లో ఏంటంటే అధః ప్రాణాయామము, మధ్యమ ప్రాణాయామము, ఉత్తమ ప్రాణాయామము అని చెప్పి 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చనమాట. మనం ఈ ప్రాణాయామాన్ని దేనితో ఏ విధంగా చెప్తారు? ఈ ప్రాణాయామం ఉత్తమమైంది, ఈ ప్రాణాయామం అధమమైంది, ఈ ప్రాణాయామం మధ్యమమైందని అన్నప్పుడు అది మనం తీసుకున్నటువంటి గాలిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఎంత దూరం నుంచి మనం గాలిని లోపలికి తీసుకుంటాము, ఎంత దూరం మనం ఇడుస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఆ 3 రకాలుగా దాన్ని విభజించారన్నమాట. అంటే ఇలా మనం ప్రాణాయామంలో మనం తీసుకున్నటువంటి గాలిని తీసుకొని మళ్ళీ వదులుతున్నప్పుడు, ఇలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, కొన్ని మనం తీసుకున్నటువంటి గాలేమో తక్కువ దూరం నుంచి మనం తీసుకుంటాము లోపలికి. మనం విడిచిపెట్టేటువంటి గాలేమో ఎక్కువ దూరం వెళ్తుందనమాట. అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ దూరంలో ఉండేటువంటి ఆ మధ్య దూరాన్ని బట్టే ఎంత గాలైతే ఉంటుందో, ఆ గాలి మనలో ఉన్నటువంటి అదంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందనమాట. అందుకని చెప్పి ఈ దూరాన్ని మనం తగ్గించాలి. అంటే ఈ దూరాన్ని సమానం చేసుకోవాలనమాట. అంటే శ్వాసని అంటే గాలిని మనం లోపలికి తీసుకుంటాం అనే దాన్ని శ్వాస అని మనం చెప్తున్నాం. ఈ శ్వాసని మనం ఏం చేయాలనమాట? రెగ్యులరైజ్ చేసుకోవాలనమాట. ఎక్కువ రెగ్యులరైజ్ చేసుకుంటే అవి 2 కూడా సమాన దూరాలు. మనం ఎంత దూరం నుంచి అయితే శ్వాస తీసుకుంటున్నామో అంతే దూరం మనం శ్వాసను విడిచిపెట్టాలి. ఇలా అంటే ఇదంతా కూడా దేనివల్ల వస్తుంది అంటే ప్రాక్టీస్ వల్ల వస్తుందనమాట. సాధన చేయగా ఈ రెండిటి యొక్క దూరము మనకి సమానంగా వస్తుందనమాట. అప్పుడు మన అంటే గాలి మనం తీసుకున్నటువంటి గాలి అదే ప్రాణవాయువు నిలకడగా ఉంటుంది. మనలో ఉంటుందన్నమాట. మనం అలా నిలకడగా ఉన్నటువంటి ప్రాణవాయువుని మనం లోపలికి తీసుకున్నటువంటి ప్రాణవాయువుని మనం ఎంతసేపు కుంభించి ఉంచుతామో కూడా దాని మీద కూడా ఆధారపడి మనం గ్రహించేటువంటి శక్తి ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఎక్కువసేపు కుంభించి అంటే లోపల ఉంచగలిగితే అంటే శ్వాసను నిలుపుకోగలిగితే దానివల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే ఆయు పరిమాణం పెరుగుతుంది అని చెప్పి యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. అందుకని చెప్పి ఈ మనం ఈ ప్రాణాయామం మనం చేస్తూ ఉంటే మనలో ఉండేటువంటి బద్ధకం అనేటువంటిది పోతుంది అని మనకి యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. అంతేకాదు సాధకునిలో ఉత్సాహం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా పెరుగుతాయి కనుక మనకి ఈ ప్రాణాయామం వల్ల అవన్నీ గనక మనకు లభించినట్టయితే అలాంటి ప్రాణాయామాన్ని మనం సగర్భ ప్రాణాయామం అని అంటాం అనమాట. కనుక ఎప్పుడు కూడా మనం ప్రాణాయామం చేసేటప్పుడు దీక్ష ఒక పట్టుదల మనం చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి అనేటువంటి మన ప్రాణాయామం చెయ్యాలి అని ఒక దీక్షతోటి మనం కూర్చుని, ఓర్పుతో కూర్చుని, విశ్వాసంతో కూర్చుని, శ్రద్ధతో మనం గనక ఉత్సాహంతో గనక మనం చేసినట్టయితే తప్పకుండా మనం ఈ ప్రాణాయామం చేయటంలో మనం సక్సెస్ అవుతాము అని చెప్పి మనకి యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. ఇక వేదాంతంలో ఏం చెప్తారంటే ముఖ్యంగా ఈ ప్రాణాయామం కూడా చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాంచల్యం అంటే వేవరింగ్ మైండ్ తోటి మనం ఎప్పుడు చేయకూడదు అని చెప్తుందన్నమాట. అంటే వేవరింగ్ మైండ్ తోటి కాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతోటి మనం ఈ ప్రాణాయామాన్ని చేయించాలి. తర్వాత మనం ఈ సాధనతోటి శ్వాస ప్రశ్వాస అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసాన్ని రెండింటినీ కూడా మనం నిరోధించాలి. అంటే ఈ నిరోధించటము అంటే మనం లోపల గాలిని కుంభించాలి అని అర్థం అనమాట. ఈ కుంభించటం అనేటువంటిది మనం కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఒక్కసారిగా అలవాటు చేసుకోకూడదు దాన్ని. ఒక్కసారిగా అలవాటు చేసుకుంటే లోపల ఉండేటువంటి ఊపిరితిత్తుల్లోకి ఇబ్బంది వస్తుంది అక్కడికి. కనుక అలాంటివి చేయకూడదు మనం ఎప్పుడు కూడా. స్లోగా మనం ఏదైనా కానీ ఎంతకాలం ఎంతసేపు ఓపిక పట్ట ఒక క్షణం సేపు ముందర కొన్ని సెకండ్ల పాటే మనం ఊపిరి బిగపట్టగలం అంతే. ఆ తర్వాత చేయలేం. అలా కాకుండా మన సాధనతోటి గ్రాడ్యువల్ గా ఆ టైంని పెంచుకుంటూ వస్తుంటే అదే సాధన కింద దిగి ఎక్కువసేపు మనం దాన్ని మనం ఆ కాలిని కుంభించగలము అని చెప్పి చెప్తుందన్నమాట. ఇదంతా కూడా యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. ఇట్లాగా
దీనివల్ల ఏంటంటే మనలో ఉండేటువంటి గ్రంథులు అనేటువంటివి 2 ఉన్నాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని మనకు 3 రకాలైనటువంటి గ్రంథులు ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటి గ్రంథులు కూడా అవి కూడా చక్కబడతాయి అని చెప్పి ఈ యోగ శాస్త్రం చెప్తుందనమాట. అట్లాగే మనలో 3 రకాలైనటు అంతేకాకుండా షట్చక్రాలు అనేటువంటివి మనలో ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి చక్రాలు కూడా అవి ఈ ప్రాణాయామ ప్రక్రియ వల్ల అవేమవుతాయన్నమాట శుద్ధి అవుతాయి అని చెప్పి చెప్తారన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇలా శుద్ధి అవ్వటం వల్ల మనలో ఉండేటువంటి నాడులన్నీ కూడా శుద్ధి అవటానికి అవకాశం ఉన్నది. కనుక దీన్నే నాడీ శుద్ధి అని అంటారనమాట. ఈ నాడీ శుద్ధిగా ఉన్నటువంటి మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతుడై వర్ధిల్లగలడు అని చెప్పి యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. ఇక ఈ ప్రాణాయామ సమయంలో ఏదైనా మంత్ర జపం చెయ్యొచ్చునా అని అంటే కొంతమంది చెప్తారనమాట. కొంతమంది చెయ్యొచ్చును అని చెప్తారు. అదేంటంటే గాయత్రి మంత్రం మనం చెయ్యొచ్చు ప్రాణాయామం చేసేటప్పుడు దాన్ని అని చెప్తారు. కానీ దాంట్లో సప్త వ్యాహృతులతో కూడినటువంటి గాయత్రి మంత్రాన్ని ఓంకార సహితంగా ప్రాణాయామను నియమించి జపించడంతో అది ఒక ప్రాణాయామం అవుతుంది అని చెప్తారనమాట. అంటే ఏంటనమాట, గాయత్రి మంత్రంలో మనకు ఉండేటువంటి అక్షరాలన్నీ కనుక తీసుకున్నట్టయితే ఆ అక్షరానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత స్వరూపం అధిదేవతగా ఉంటుందన్నమాట. అంటే గాయత్రి మంత్రం మొత్తం కూడా ఏంటనమాట వ్యాహృతి అంటే దేవతా స్వరూపంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే అట్లాంటి దేవతను మనకు ప్రసాదించినటువంటి దేవతలతో శక్తితో కూడుకున్నటువంటి గాయత్రి మంత్రాన్ని కనుక మనం చెప్పించినట్టయితే మనం దానికి ఓంకారంతో ఓంతోటే బిగిన్ అవుతుంది. అది ఇలాంటి ఓంకారంతో ఓం భూ ఓం భవః ఓం స్వహ ఓం మహ ఓం తపః ఓం జనః ఓం తపః ఓం సత్యం అనేటువంటివి 7 కూడా ఈ గాయత్రి మంత్రానికి వ్యాహృతులు అని అంటారనమాట. ఆ తర్వాత ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువ స్వరం అమృతం బ్రహ్మభూర్భువ స్వరం ఇది శిరస్సు. దీన్ని గాయత్రి మంత్రం యొక్క శిరస్సు అని అంటారనమాట. ఇవి గనక జపించటం వల్ల వెన్నీటితో కూడుకున్నటువంటి మంత్రాన్ని మనం జపించితే అది ఒక ప్రాణాయామం అవుతుంది అని చెప్పి యోగ శాస్త్రం మనకి వేదాంత శాస్త్రం మనకు చెప్తుంది అనమాట. ఇక మనం ఎప్పుడు కూడా ఒక పని చేయాలన్నా కూడా సిస్టమేటిక్ గా మనం కూర్చోవాలి. ఆ కూర్చున్నటంలో ఏంటంటే మనకి కొన్ని రకాలైనటువంటి అలా కూర్చుంటేనే మనకి ఆ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏకాగ్రత అనేటువంటిది కుదురుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ముఖ్యంగా పద్మాసనం కానీ లేకపోతే సుఖాసనం కానీ ఇలా రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాల్లో ఏదొక ఆసనంలో మనం కూర్చొని అంటే మనకి ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోవాలన్నమాట. అంతేగాని పద్మాసనం వేసుకోమన్నారు కదా అని చెప్పి 2 కాళ్ళు ఒకదానిక మీద ఒకటి పెట్టుకొని అతి కష్టం మీద ఇబ్బంది పడుతూ మాత్రం మనం ఎప్పుడు కూడా కూర్చొని ప్రాణాయామం అనేటువంటిది చేయకూడదు. అలా కాకపోయినా మామూలుగా సుఖాసనంలో కూర్చొని చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఏ కారణం చేత అయినా కానీ కొంతమంది కింద కూర్చోలేరు. కింద కూర్చోలేని వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఒక చైర్లో కూర్చోవచ్చి ఆ చైర్ ఇనపది మాత్రం కాకూడదు. ఇనుపది కాకుండా ఉండేటువంటి చైర్లో కూర్చొని దాంట్లో కూర్చొని మనం ఈ ప్రాణాయామం అనేటువంటిది చేయవచ్చు అని చెప్పి ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా శాస్త్రం మనకి పెద్దలు చెప్తున్నారన్నమాట. ఇక మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేయటానికి ఈ ఆసనాలు కూర్చేసుకుని చేయటంలో మనం ఏమవుతుంది అంటే మన మూలాధార చక్రంలో ఉండేటువంటి ఈ కుండలిని శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ కుండలిని శక్తి ఏమవుతుంది అంటే ఉత్తేజం చెందుతుంది. ఈ కుండలిని శక్తి అనేటువంటిది 3.5 చుట్లు చుట్టుకొని
ఒక సర్పం ఆకారంలో లోపల ఉంటుంది అని చెప్పి మనకి యోగ శాస్త్రజ్ఞులు చెప్తారనమాట. అక్కడ ఉండేటువంటి అది ఆ శక్తి కుండలిని శక్తి మనం చేస్తున్నటువంటి ప్రాణాయామ ప్రక్రియ వల్ల ఏమవుతుంది అంటే అది ఉత్తేజం చెందుతుందనమాట. అంటే మనం పీల్చున్నటువంటి గాలి కాస్మిక్ శక్తి ఏదైతే ఉందో, ఆ కాస్మిక్ శక్తి అంతా కూడా ఏమవుతుందనమాట, గాలిలో కూడా మనం చూస్తున్నట్టయితే అగ్ని తేజరిల్లుతూ ఉంటుందనమాట. ఉంటుంది. అగ్ని కూడా ఉంటుందనమాట దాంట్లో. మనలో ఉండేటువంటి వాయువులు, దశ వాయువులు ఉన్నాయి కదా! ఆ దశ వాయువులు ఈ వాయువుతో కూడి ఒక రకమైనటువంటి వేడిని పుట్టిస్తాయన్నమాట. ఆ వేడిని పుట్టించి ఈ కుండలిని శక్తిని ఉత్తేజపరుస్తుందన్నమాట. ఆ కుండలిని శక్తిని ఉత్తేజపరచడంలోనే దాన్నే మనం ఏమిటనమాట, కుండలిని శక్తిని ఉత్తేజపరిచి దాన్నే కుండలిని శక్తిని మేలుకొల్పటం అని కూడా అని అంటారనమాట. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి పైకి వెళ్ళిందో, అది ఇంకా 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 తొందరగా మనం చేస్తున్న కొద్దీ ఏంటయ్యనమాట, అది తొందరగా లేవటానికి ఉంటుందన్నమాట. ప్రతి మనిషిలోనూ ఈ కుండలిని శక్తి అనేటువంటిది ఉంటుంది. కాకపోతే అతను సాధన చెయ్యకపోవటం వల్ల అది నిద్రావస్థలో ఉంటుందన్నమాట అది. ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మనం మేలుకొల్పాలి. అంటే ఆ మేలుకొల్పినప్పుడు మనలో ఉండేటువంటి ఈ ఈ అగ్ని, మనం ఎప్పుడైతే ఈ అగ్ని మనం ఉంటే, ఇప్పుడు మనం యజ్ఞం చేస్తూ ఉంటాము. యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, సమిధులన్నీ పెట్టి దాంట్లో అగ్నిని ప్రజ్వలింపజేస్తాం. అంటే ఇది ఇప్పుడంటే మనకి ఏవో కర్పూరం వేసి దాంట్లో అగ్గిపుల్ల వేసి మనం చేస్తున్నాం ఇప్పుడు. కర్పూరం అగ్గిపుల్ల చేస్తున్నాం. ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే కట్టెను అంటే కొయ్యని రాపాడిస్తే, అంటే ఒలిపిడి చేస్తే దాంట్లో నుంచి అగ్ని పుడుతుంది. అంటే దాన్ని బట్టి అర్థం ఏమవుతుందనమాట, కొయ్యలో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు ఆ పద్ధతి చాలా వరకు మానేశారు చాలా మంది. మానేసేసి మామూలుగా ఏదో ఒక జ్యోతి ప్రజ్వలనం ఏదో చేస్తున్నారు. ఇదివరకు అట్లా చేసేవాడు కాదు. హోమం చేయాలన్నప్పుడు అగ్ని పుట్టించేటప్పుడు ఒక కొయ్యని తీసుకొని ఇట్లా మజ్జిగ చిలికినట్టు ఒక కొయ్యను కింద పెట్టి, ఇంకో కొయ్య ముక్కను పైన పెట్టి దాన్ని మజ్జిగ చిలికినట్టు చిలికేవాడు అనమాట. ఆ చిలికినప్పుడు ఏమవుతుందనమాట, దీంట్లో కింద దాంట్లో నుంచి అగ్ని అనేటువంటిది పుట్టుకొస్తుంది అనమాట. ఆ అగ్నితోటి జ్యోతిని అక్కడ హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసేవాడు అనమాట ఆ సముద్రంలో నుంచి. అలా అలాగే మనలో కూడా ఈ వాయువు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాయువులు, ఇక్కడ బయట నుంచి మనం వస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఈ వాయువు అది కూడా వాయువు అనుకుంటే, ప్రాణవాయువు అనుకుంటే అది, లోపల ఉండేటువంటి దశవాయువుల్లో ఉండేటువంటి వాయువులు, ఇవి కలిపి మనలో ఉండేటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తాయి. ఆ ప్రజ్వలింపజేయటంలో ఏమవుతుంది అనమాట, మనలో ఉండేటువంటి కుండలిని శక్తి మేల్కొంటుందన్నమాట. ఆ కుండలిని శక్తి మేల్కొని మనలో ఈ మనలో ఉండేటువంటి సుషుమ్న నాడి ద్వారా అది షట్చక్రాలను 3 గ్రంథుల్ని కూడా దాటి అప్పుడు సహస్రానికి వెళ్తుంది అని చెప్పి మనకు యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ మూలాధార చక్రము, ఇలాంటి చక్రాలన్నీ కూడా వాటిని పద్మాలు అంటారనమాట. మూలాధార పద్మము, అలాగా ఇలా రకరకాలైనటువంటి 6 రకాలైనటువంటి పద్మాలు అంటారు. ఈ రకాలైనటువంటి పద్మాలన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి నియమిత సంఖ్యలో దళాలు ఉంటాయి వాటికి. అంటే రెక్కలు ఉంటాయి. ఆ రెక్కల మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్క బీజాక్షరం ఉంటుందన్నమాట. బీజాక్షర దేవత ఉంటుందన్నమాట. అంటే మనం యాక్చువల్‌గా కుండలిని అంటే మనం మొన్న చెప్పుకున్నాం. మనం కిందటిసారి చెప్పుకున్నాం. ఏంటి, మనం 16 సార్లు ఎన్ని సార్లు మనం గాలిని లోపలికి తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఈ లోపలికి తీసుకుంటున్నావు నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మూలాధార పద్మానికి అది చేస్తున్నప్పుడు ఆ పద్మం యొక్క దళానికి ఇది తాడనం చేయటం వల్ల ఆ యొక్క కొంతమంది ఏం చెప్తారంటే, ఇలా చేయడంలో ఒక్కొక్క మూలాధార పద్మం మనం యాక్టివేట్ చేయాలి అన్నప్పుడు దాని రెక్కల మీద ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని మనం ఉచ్చరిస్తే అది ఆ శక్తి వెళ్ళి ఆ పద్మాన్ని తాకటం వల్ల అది ఉత్తేజం చెందుతుంది అంటారనమాట. అని మనకి కొంతమంది యోగులు చెప్తూ ఉంటారనమాట. అలా ఇలా ఉత్తేజం చెందటాన్ని మనం అంటే చక్ర భేదనము అని మనం అంటాం అనమాట దీన్ని.
కనుక ఇట్లా ఒక్కొక్క చక్రంలో మనం భేదనం చేసుకుంటూ వస్తే, ఆ భేదనం చేయటం వల్ల ఏంటి ఉపయోగం అంటే మనలో ఉండేటువంటి రుగ్మతులు అయి అంటే మనలో ఉండేటువంటి రుగ్మతులన్నీ కూడా పోతూ ఉంటాయని అర్థం అనమాట. కొన్ని కొన్ని ఆ చక్రానికి సంబంధించి. ఎందుకంటే మనలో 72,000 నాడులు ఉన్నాయన్నమాట. ఈ 72,000 నాడులు కూడా ఈ మనలో ఉండేటువంటి షట్చక్రాలకి కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. ఈ అంటే మూలాధార పద్మం నుంచి కూడా మనం ఒక్కొక్క 6 చక్రాలు తీసుకున్నట్టయితే, ఆ 2 చక్రాలకు పైన ఒక్కొక్క గ్రంథి ఉంటుందన్నమాట. గ్రంథి అంటే ఏంటన్నమాట? కంజంక్షన్ పాయింట్ అన్నమాట. అంటే ఈ 2 నాడులకి అంటే మూలాధార చక్రము దాని పైన ఉన్నటువంటి చక్రాలు 2 కలిపి ఈ కలిపి దాని పైన ఉండేటువంటి రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి దగ్గర కొన్ని నాడులు గడుస్తుంటాయన్నమాట. అంటే అవి కూడా ఉత్తేజం చెందుతూ ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే మూలాధార చక్రాన్ని, తర్వాత స్వాదిష్టాన్ని దానిపైన ఉండేటువంటి చక్రాన్ని మనం ఎప్పుడైతే ఉత్తేజపరిచామో, తద్వారా దానికి బ్రహ్మగ్రంథి కూడా ఉత్తేజపరిచి అక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజపడి మనలో ఉండేటువంటి ఆ గ్రంథులు అక్కడ ఉండేటువంటి నాడులన్నీ కూడా శుద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా జరగటాన్ని నాడీ శుద్ధి అని అంటారనమాట. కనుక దాన్ని చక్రశుద్ధి అని కూడా అని అంటారనమాట కొంతమంది. కనుక ప్రాణాయామం చేయటం వల్ల మనలో కలిగేటువంటి పెద్ద మార్పు ఏంటయా అంటే నాడీ శుద్ధి జరుగుతుందని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ నాడీ శుద్ధి జరగటం వల్ల మనలో అనేకమైనటువంటి రుగ్మతలు తొలగి మనలో స్వస్థత చేకూరటానికి అవకాశం అయ్యి మనిషి తేజోవంతుడిగా విరాజిల్లుతూ ఉంటాడనమాట. అంతేకాకుండా మనిషి యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అందుకు చేతనే యోగులు, మహర్షులు, బ్రహ్మర్షులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారనమాట? ఎప్పుడూ కూడా ధ్యాన నిమగ్నులై ఉంటారనమాట. కొద్దిసేపు కూడా టైంని ఎక్కడక్కడ సమయాన్ని వృధాపరచకుండా వాడు ఎక్కువ సమయాన్ని ధ్యాన నిమగ్నులై ఉండటానికి కారణం వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాన్ని పెరిగి, ఏకాగ్రత పెరిగి, పరమాత్మని మీద దగ్గరించటానికి, పరమాత్మని మీద మనసును దగ్గరించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారనమాట వాళ్ళు. అలాగా మన ఈ ప్రాణాయామం అనేటువంటిది మనం మనసుని పరమాత్మ మీద నగ్రించటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ప్రాణాయామం. ఇక దీంట్లో ఇంకా ఏమండి ప్రాణాయామంతో ఆపేసేయచ్చా అంటే, కొంతమంది ఉన్నవాళ్ళు యోగాసనాలు కొన్ని వేస్తూ ఉంటారు. ఆ యోగాసనాలు కూడా మనలో ఉండేటువంటి ఏకాగ్రతని పెంచటానికి, లేకపోతే ఆరోగ్యం మన శరీరం మనలో ఉండటానికి, మన దీంట్లో ఉండటానికి అవి సహాయపడతాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే ఈ ప్రాణశక్తితోటి అనేక రకాలైనటువంటి రోగాలు నివారించవచ్చు అని చెప్పి మనకు యోగ శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రాణాయామం చేస్తే వాళ్ళలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు దాన్ని మనకి ఈ కాలంలో హీలింగ్ కూడా చేస్తుంటారు కొంతమంది. దాన్ని ప్రాణిక్ హీలింగ్ అని, కొంతమంది ఏమో రేకి అని కూడా అంటూ ఉంటారనమాట. ఆ శక్తిని ఎప్పుడైతే ఎనర్జీ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారో వాళ్ళు ఎదుటి వాళ్ళకు కూడా హీల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఎక్కువగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొకరికి హీల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ లో ఏమవుతుందంటే వీళ్ళ శక్తి కొంత కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. ఆ శక్తిని కోల్పోకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళకి హీల్ చేసి మళ్ళీ వీళ్ళు చేసుకోవాలన్నమాట. మళ్ళీ వాళ్ళు ప్రాణిక్ హీలింగ్ కానీ, లేకపోతే రేకి కానీ, ప్రాణాయామం కానీ ఇవన్నీ కూడా రేకి కానీ, ప్రాణాయామం కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ ఇవన్నీ కూడా దాదాపు ఒకటే ప్రాసెస్ అనమాట. ఈ బ్రహ్మకుమారి సమాజం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే పిరమిడ్ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణాయామ నా దృష్టిలో మాత్రం. అంతకంటే ఏంటంటే ఆ ప్రాణాయామమే మెయిన్ ప్రక్రియ అనమాట అక్కడ. ఆ ప్రాణాయామాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏదైనా కానీ ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అనమాట, ఇంకొకటి చేయటం వల్ల మనలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ
వాళ్ళలోకి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలోకి పాస్ అయ్యి ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుందనమాట. కానీ ఇతను ఎనర్జీ కోల్పోతాడు. కనుక ఇతను మళ్ళీ కోపప్ అవ్వాలి. ఇతను కోపప్ అయితేనే ఎదుటి వాళ్ళకి చేయగలిగిన శక్తి మళ్ళీ ఇతనికి వస్తుందనమాట. ఆ తర్వాత ఇక మనకు కొన్ని ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే, మనలో ఉండేటువంటి ఈ ప్రాణాయామం గురించి కొన్ని విషయాలు చెప్పారు. ముక్తికోపనిషత్తు ఏం చెప్పిందంటే, అనేక జన్మల నుండి కలిగినటువంటి ఈ మాయా ప్రపంచిక వాసనలన్నీ కూడా అనేక మార్లుగా చాలా కాలం వరకును కూడా యోగ సాధన చేయగానే నశింపబడవు అని చెప్పి చెప్తుందన్నమాట. కనుక దీనికి ఏంటన్నమాట, ఇక్కడ యోగ సాధన అంటే మనం ఇక్కడ చేసేటువంటిది ప్రాణాయామం అని అర్థం అనమాట. అంటే ప్రాణాయామం చేస్తే గాని మనలో ఎప్పటి నుంచో కలిగినటువంటి, అంటే త్రిజన్మ పాప సంహారం అంటాం కదా మనం. 3 జన్మల నుంచి, అనేక జన్మల నుంచి మనలో ఉండేటువంటి ఈ పాపాలన్నీ కూడా, ఈ పాప పరిహారం అంతా కూడా, వాటి కర్మఫలం అంతా కూడా నశిస్తుంది అని చెప్పి ఈ ముక్తికోపనిషత్తు చెప్తుందన్నమాట. అలాగే యోగ తత్వోపనిషత్తు ఏం చెప్తుంది అంటే, మోక్షము ఇవ్వగలిగినటువంటి మోక్షము ఇవ్వగలిగినటువంటి జ్ఞానము యోగ సాధన చేయకుండా లభించదు అని చెప్తుందన్నమాట. అంతేకాదు, జ్ఞానోదయం కాంతి యోగం కూడా మోక్షం ఇవ్వదంట. కనుక ఇంద్రియాలను వశపరుచుకొని సాధకుడు యోగమును జ్ఞానమును రెండింటినీ గురించి తీవ్రంగా సాధన చేయాలి అని చెప్పి యోగ తత్వోపనిషత్తు చెప్తుంది అనమాట. అంటే ఏంటనమాట, ఇక్కడ జ్ఞానం కూడా మనకు కావాలన్నమాట. ఈ జ్ఞానం మోక్షపదగామి అయినటువంటి జ్ఞానం మనకి పరబ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అని మనం అంటాం. ఆ బ్రహ్మ జ్ఞానం కావాలి అన్నప్పుడు దాంట్లో మినిమం క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఏంటి ఏంటి మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా వదిలేసేయాలి అని చెప్పి చెప్తారనమాట. కనుక అది ఏంటి అనేటువంటి అవన్నీ కూడా తవ్వటానికి ఏం కాదనమాట, యోగ సాధన మనం చేసుకోవాలి. అదే ప్రాణాయామం మనం చేసుకోవాలి అని చెప్పి యోగ తత్వోపనిషత్తు చెప్తుంది అనమాట. ఇక మనలో ఉండేటువంటి తమో గుణం కానీ రజోగుణం కానీ, ఈ రెండు కూడా మనకి యోగ సాధనకి, అంటే ఈ బ్రహ్మ జ్ఞానం ఎక్కువ తెచ్చుకుంటానికి కానీ, పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుంటానికి కానీ ఇవి రెండు కూడా అడ్డంకులు. అవి రెండు కూడా యోగ సాధన చేస్తే నశింపస్తాయి. అంటే ప్రాణాయామం వల్లే అవి రెండు కూడా గ్రాడ్యువల్ గా నశిస్తాయి అని చెప్పి మనకి యోగ సూత్రాలు చెప్తుందన్నమాట. ఈ విధంగా అంటే ఏంటన్నమాట, దీనివల్ల ఆత్మ యొక్క నిజమైనటువంటి, ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో చిత్తము, మన యొక్క చిత్తం కూడా ఏం చేస్తుంది అనమాట, ఒక నిశ్చలమైనటువంటి స్థితికి వస్తుంది. అంటే యథార్థ స్థితికి వస్తుంది. ఈ యథార్థ స్థితికి వచ్చినటువంటి చిత్తానికి సాత్విక లక్షణాలు కనుక కూడి ఉన్నట్టయితే మనకేం చేస్తుంది అనమాట, మనకి జ్ఞానశక్తి అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఆ జ్ఞానం వల్ల మనం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుని మోక్ష పదగామిని కావచ్చును అని చెప్పి మనకి చెప్తుంది. దీనికి కారణభూతమైనటువంటిది ప్రాణాయామ ప్రక్రియ అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక మనం ఈ ప్రాణాయామం మనం చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట. కొద్దిగా ఈ కొన్ని జాగ్రత్తలు, కొద్ది సూచనలు అనమాట. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే జాగ్రత్తలు అని కూడా అనకూడదు, సూచనలు అనమాట. ఈ సూచనలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. అంటే ఉదయాన్నే పెందలకాడ లేవటం. అంటే ఎందుకు పెందలకాడ లేవాలి అంటే, పెందలకాడ లేసినప్పుడు ఏమవుతుంది అంటే, పెందలకాడ లేవటం అంటే అప్రాక్సిమేట్ బ్రహ్మ ముహూర్త టైంలో లేవాలటం అనమాట. 4 గంటలు 4 గంటలు ఆ ప్రాంతంలో. ఎందుకంటే ఆ టైంలో అందరూ నిద్రపోతూ ఉంటారు. మన ప్రకృతి నుంచి కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అందుచేత మనకి ప్రాకృతికంగా కానీ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కనుక ఆ టైంలో మనం చేసుకున్నటువంటి సాధన అనేటువంటిది ఏదైనా ఉంటే అది తొందరగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫలించడం అవకాశం ఏ విధంగా అంటే మళ్ళీ ఏకాగ్ర చిత్తం అనేటువంటిది ఒకటి పాయింట్ వస్తుంది అనమాట. ఏకాగ్రతను సంపాదించుకోగలము ఆ టైంలో మనం చేస్తే. ఆ తర్వాత
మనం వచ్చేటువంటి మనం కూర్చున్నటువంటి ఏ రూమ్‌లో అయితే, ఏ ప్రదేశంలో అయితే కూర్చుంటామో విండ్ ఫ్లో ఎక్కువ ఉండాలనమాట. ఆ విండ్ ఫ్లో ఉండేటువంటి గాలి చోట మనం ఎక్కువగా ప్రాణాయామం చేయాలనమాట. అంతేకాకుండా ప్రాణాయామం చేసే వారికి ఎప్పుడు కూడా శ్రద్ధ, భక్తి 2 కూడా విశ్వాసము అనేటువంటి 2 కూడా మనకు ఉండాలనమాట. అంతేకాకుండా మన మనసుని చెదరగొట్టేటువంటి వస్తువులు ఏవి కూడా మనకి సమీపంలో ఉండకూడదనమాట సాధన చేసేటప్పుడు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఎప్పుడు కూడా మనకి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ మనకి ఆ రూమ్‌లో మన ప్రదేశంలో ఉండాలి అని అర్థం అనమాట. ఒక రూమ్‌లో కూర్చొని మనం చేసుకునేటప్పుడు దీక్షగా మనం కూర్చోవాలని అనుకుంటాం. ఈ లోపల ఎక్కడి నుంచైనా గాని, ఏ కారణం చేతైనా గాని ఒక చెడు వాసన వచ్చిందనుకో, ఆటోమేటిక్‌గా మన మైండ్ ఏమవుతుందన్నమాట డైవర్ట్ అయిపోతుంది. అందుకని అక్కడ ఒక ఫ్రాగ్రెంట్ స్మెల్ అంటే స్వీట్ స్మెల్ గనక మనకు వచ్చినట్టయితే, ఆ అమౌంట్ మనం ఏం చేస్తామంటే, ఆ స్వీట్ స్మెల్‌ని ఆస్వాదిస్తూ మనం ఇక్కడ సాధన అనేటువంటిది అంటే ప్రాణాయామం ఇక్కడ మనకు సాధన అంటే ఇక్కడ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మనం సుఖంగా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి. ఇక ఎప్పుడు కూడా ఈ సాధన చేసేటప్పుడు మనకు ముక్కులన్నీ కూడా పరిశుభ్రంగా అంటే ఫ్రెష్ అవ్వాలన్నమాట. ముక్కులన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అంతేగాని ఎట్లా పడితే అట్లా కూర్చోకూడదు. తర్వాత ఏవండీ పరగడుపుతో మనం చేస్తున్నాం గనుక మనం ఎప్పుడైనా గాని మనం చేసేటప్పుడు ఏమన్నా ఆహారం తీసుకొని కూర్చోవచ్చా అని అడుగుతారు కొంతమంది. అంటే ఎప్పుడు కూడా ఈ సాధన చేసే ముందు లిక్విడ్ ఫుడ్ తీసుకుంటాం అనేటువంటిది శ్రేయస్కరం. ఎందుకంటే లిక్విడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అవి దాంట్లో ఉండేటువంటి విటమిన్‌లు మనలో చేరి మనకి కొంచెం ఎక్కువ సేపు కూర్చుంటానికి ఆ విటమిన్ బలవర్ధకంగా అనేటువంటి ఆహారంగా అవి పనిచేస్తాయన్నమాట. అలా కాకుండా సాలిడ్ ఫుడ్ తీసుకొని కూర్చున్నామనుకో, దాన్ని ముష్టాన్న భోజనంగా అంటే ఎక్కువగా మనం తీసుకుంటం వల్ల ఆ వాటిలో కలిగేటువంటి ఈ జీర్ణశక్తి జీర్ణమయ్యి వాటి వల్ల మనకేం కలుగుతుందంటే నిద్ర వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుచేత సాలిడ్ ఫుడ్ అనేటువంటిది అవాయిడ్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. అంటే ఈ సాధన చేసే ముందు అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు కొంచెం లిక్విడ్ మాత్రం తీసుకోవచ్చు గానీ తర్వాత సాలిడ్ ఫుడ్ మాత్రం తీసుకోవద్దు. ఆ తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ తర్వాత లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. ఆ లిక్విడ్ ఫుడ్‌లో ఏ పళ్ళరసాలో లేకపోతే పాలు గాని లేదంటే అవి ముందు, ఆ తర్వాత కొద్దిగా ప్రాణాయామం అంతా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయిన తర్వాత కొంచెం అల్పాహారం అనేటువంటిది సేవించవచ్చు అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడేంటంటే మనం చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు మనలో నుంచి హీట్ లిబరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గూడా మన సైంటిఫిక్‌గా గనుక మనం ఆలోచిస్తే ప్రతి వస్తువు, ప్రతి మ్యాటరు గూడా అణువులతో తయారై ఉంటుంది. ఆ అణువుల్లో ఏముంటుంది? సెంటర్‌లో న్యూక్లియస్ ఉంటుందని చెప్తారు. ఆ లోపలంతా గూడా ఎలక్ట్రాన్‌లన్నీ గూడా దాని చుట్టూతా తిరుగుతూ ఉంటాయని చెప్పి చెప్తుంటారనమాట. ఇవి ఒకదానితో ఒకటి ఢీకొంటే ఒక్కొక్కసారి ఎలక్ట్రాన్‌లు ఢీకొనటం వల్ల ఏమవుతుందనమాట, ఈ అణువులు ఢీకొనటం వల్ల దాంట్లో నుంచి ఒక లైట్ లిబరేట్ అవుతూ ఉంటుందనమాట. దానివల్ల ఆ వస్తువు యొక్క టెంపరేచర్ పెరగటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి భౌతిక శాస్త్రం చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా మనలో ఉండేటువంటి ఈ ఎప్పుడైతే మన ప్రాణశక్తి లోపలికి వెళ్ళిందో, లోపల ఉండేటువంటి వాయువులతోటి కూడి ఎప్పుడైతే ఉష్ణం పెడుతుందో, బాడీ టెంపరేచర్ పెరగటానికి అవకాశం ఉందనమాట. ఆ బాడీ టెంపరేచర్‌ని మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలన్నమాట కూల్ చేసుకోవాలన్నమాట. ఆ కూల్ చేసుకుంటానికి మనం ఏ కొంచెం లిక్విడ్ ఫుడ్ గాని, లేకపోతే బటర్ మిల్క్ గాని, చలవ చేసేటువంటి పదార్థాలు గాని అవి మనం తీసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఉష్ణము మనలో ఎక్కువ వేడి చేస్తుంది మన శరీరానికి. దానివల్ల మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. అప్పుడేమనిపిస్తుంది, ఓహ్! నేనిది చేసినందువల్లే ఇదొచ్చింది అని. నేను ప్రాణాయామం చేసినందువల్లే, లేకపోతే ఎక్సర్సైజ్ చేసినందువల్లే నాకు ఇలా వేడి చేస్తుంది అని అనుకోని దాన్ని మానేయటం అనేటువంటిది కూడదు అని చెప్పి
నా సలహా. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఈ ప్రాణాయామం ఎప్పుడైతే ఈ సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా అతి వాగుడు వాగకూడదు. మితిమీరి వాగకూడదు. అతి నిద్ర ఎప్పుడు పనికిరాదు. ఆ! అతిగా శ్రమపడేటువంటి పనులు కూడా ఎక్కువగా చేయకూడదనమాట. అలా చేయకుండా జాగ్రత్తగా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక సన్మార్గంలో సత్స స సజ్జన సాంగత్యంతో మనం మంచి మాటలు మాట్లాడుకుంటూ మనలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే అసభ్యకరమైనటువంటి మాటలు గాని, అసాంగత్యమైనటువంటి మాటలు గాని మాట్లాడకూడదు. దానివల్ల కొన్ని మాటల వల్ల మనకేమవుతుంది అంటే, మనకి ఉత్తేజం కలుగుతుంది. ఆ ఉత్తేజం కలగటం వల్ల మనకేమవుతుందనమాట, ఒక్కసారి మనకు కోపం వస్తుందనమాట. ఆ కోపం మితిమీరిపోతుంటుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. అంటే మనలో ఉండేటువంటి రజోగుణం అనేటువంటి తామస గుణం వస్తుంది. తామస గుణం వల్ల రజోగుణం వస్తుంది. అది పెచ్చు పెరగటం వల్ల కోపము, మోహము ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి లక్షణాలు వృద్ధి పొందటానికి అవకాశం ఉన్నది కనుక, సాధ్యమైనంత వరకు మనం కోపరహితులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ఎప్పుడు కూడా ఈ ప్రాణాయామం చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే యోగంలో యోగాభ్యాసంలో వాళ్ళకి గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యోగాసనాలు కూడా వేసుకోవచ్చనమాట. అంటే ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసిన తర్వాత కొంత రెస్ట్ ఇచ్చి, ఆ తర్వాత యోగాసనాలు అవన్నీ కూడా చేసుకోవచ్చనమాట. ఎవరైనా గానీ ధ్యానం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, జపం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చనమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం చేసిన తర్వాత జపం చేసినట్టయితే దానికి పూర్తి ఫలితం అనేటువంటిది వస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత నిద్ర నుంచి లేవంగానే కొంచెం సేపు ప్రాణాయామం గనక మనం చేసినట్టయితే ఆ నిద్రమత్తు తీరిపోతుంది. మనలో ఏకాగ్రత అనేటువంటిది పెరిగి, ఏకాగ్రత అనేటువంటిది కలిగి, ఆ రోజంతా కూడా మనం ఎట్లా అంటే హ్యాపీగా ఉంటామనమాట. అది ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకి చిన్న చిన్న విషయాలే కానీ మనకి అత్యంతమైనటువంటి మేలు చేయగలిగేటువంటి విషయాలు. అలాగే మన ఈ ప్రాణాయామ ప్రక్రియ చేయటం వల్ల శుభ్రమైనటువంటి గాలి మన లోపలికి వెళ్ళి, మనలో ఏమవుతుంది అనమాట, ఒక రకమైనటువంటి తేజస్సు అనేటువంటిది బహిర్గతమవుతుంది. అదే ఇంకా 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 మన సాధన గనక చేసినట్టయితే, మనలో ఉండేటువంటి ఆ తేజస్సే బయటికి గూడా వచ్చి, మన 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 చుట్టూతా కూడా ఒక ఆరా అనేటువంటి ప్రతి మనిషికి ఒక ఆరా అనేటువంటిది ఉంటుందనమాట. అది అతీతమైనటువంటి శక్తి స్వరూపం అది. ఎప్పుడైతే మనం ఈ ధ్యానాన్ని గనక మనం ప్రాణాయామం గనక మనం ఎక్కువ ఎక్కువ చేసుకుంటున్నామో, ధ్యానంలో ఎక్కువ మునిగిపోతుంటామో, ఆరా అనేటువంటిది పెరుగుటానికి అవకాశం ఉంటుంది. ఏవండీ ఈ ఆరా అంటే ఏంటో మాకు తెలీదండి అంటారు. ఇప్పుడు మనం దేవుడి ఫోటోలు గనక మనం ఏదన్నా చూసినట్టయితే, ఆ దేవుడి చుట్టూతా, ఆ ఫోటోల చుట్టూతా మనం దేవుడి చుట్టూతా ఒక రకమైనటువంటి ఒక నీలి నీలి గీతలు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక ఏరియా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికైతే చంద్రుడో, సూర్యుడో ఉంటాడు. ఆ ప్రకాశవంతంగా వెలుగుతున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. దాన్ని మనం ఆరా అని అంటారనమాట. అది మనలో కూడా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఉంటుందనమాట. కాకపోతే ఏంటంటే, మనం ఈ లౌకిక ప్రపంచంలో ఉండిపోయి, దాన్ని మనలో ఉండేటువంటి మాయ అనేటువంటిది కప్పబడి, మనం మలినం పూరితంగా మనం ఉండటం వల్ల, మనకు ఆరా అనేటువంటిది మనకి కనిపించదనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానయుక్తులమవుతామో, అప్పుడు మనలో కూడా ఏమవుతుందనమాట, ఆ శక్తి నెగెటివ్ ఎనర్జీ తగ్గిపోయి, పాజిటివ్ ఎనర్జీ పెరిగి, మన చుట్టూతా ఉండేటువంటి ఆరా కూడా మనకి పెరుగుతుంది. అదే మనకేంటంటే ఒక మనిషి తేజస్సుగా కనిపిస్తూ ఉంటాడనమాట.
ఎప్పుడైనా కానీ మనం ఒక్కొక్కళ్ళు మనిషిని చూడంగానే, ఒక మహాత్ముని చూడంగానే అచేతనంగా మనకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే అతనిలో ఉండేటువంటి తేజోభావం మనల్ని ముగ్ధులను చేసిందనమాట. అందుచేత ఆ మనిషికి మనం ఏం చేస్తామనమాట, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉంటాం. అంటే భక్తిపూర్వకంగా నమస్కారం చేయటం, పెద్దలకు నమస్కారం చేయటం, ఇవన్నీ కూడా మామూలే. అలా కాకుండా మనం ఒక మహానుభావుడిని, మనకు తెలియనటువంటి మహానుభావుడిని ఎవరైనా గనక మనం చూసినట్టయితే గబక్కన అచేతనంగా మనం చేతులు ఎత్తి నమస్కారం చేస్తుంటాం అన్నమాట. అది ఎలా, ఎందుకు కలిగింది, నువ్వు ఎందుకు నమస్కారం పెట్టావంటే యూ కెనాట్ ఆన్సర్ దట్ వన్. అంటే అతనిలో ఉండేటువంటి ఏదైతే ఉందో, భక్తి అనేటువంటి అతనిలో ఉండేటువంటి అంటే అది ప్రాణశక్తి, దాన్ని మనల్ని అట్రాక్ట్ చేసిందనమాట. అట్రాక్ట్ చేసి అతనిలో ద్విగుణీకృతం అయ్యి మనకేం చేస్తుందన్నమాట, అతనికి నమస్కారం చేసేటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళింది. అలాంటి మనకి పెరుగుతుంది మనలో కూడా. అంటే అది ఎప్పుడు గుర్తించగలవు అంటే, నీలో కూడా పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటేనే గుర్తించగలవు. లేకపోతే ఏదో సామెత చెప్తారు చూసావా, పచ్చగా మీద వచ్చిన వాడికి ఊరంతా పచ్చగానే కనిపించినట్టు, మనం తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివాడు కూడా తప్పు చేశాడని అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటనమాట, మనం మంచిగా ఉందాం, సాధన చేద్దాం, సత్వగుణాన్ని సంపాదించుకుంటాం. అప్పుడు మనకు జీవితంలో మన ఎదురుగుండా వాళ్ళు కూడా సత్వగుణ సంపన్నులుగాను, ఎప్పుడైతే నీకు సత్వగుణం పెరిగిందంటే వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపులుగానే మనకు అనిపిస్తారు. ఎప్పుడైతే ఒకడు కనిపించారో, దాదాపు ప్రతి మనిషిలోనూ మనం ఆ దైవత్వాన్ని మనం చూడగలం. ఆ దైవత్వాన్ని మనం ఎప్పుడైతే చూడగలమో, మన చుట్టూతా ఉండేటువంటి ప్రకృతిలో కూడా మనం దైవాన్ని చూడగలం. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిలో ఉండేటువంటి దైవాన్ని చూడగలిగినామో, ఈ విశ్వంలో ఉండేటువంటి దైవాన్ని కూడా మనం చూడగలము. మనలో ఉండేటువంటి దైవాన్ని కూడా మనం చూసుకోగలం. అదే ఆ ప్రకృతిలో ఉండేటువంటి దైవము, మనలో ఉండేటువంటి దైవం ఒకటేను అని తెలిసినప్పుడు అదే అద్వైత సిద్ధాంతము. అదే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం అన్నమాట. కనుక మనలో కూడా ఈ యోగ ప్రక్రియలు, అంటే ఈ సాధన అనేటువంటిది, ధ్యాన సాధన అనేటువంటిది చేసి మనం కూడా పరబ్రహ్మ స్వరూపం కావాలి అని చెప్పి నా వాంఛ. సో మీకేమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. దీంతో ఈ ప్రాణాయామం గురించినటువంటి విషయం ఇంతటితో ఇవాళతోటి ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ సెషన్ లో ఇంకొక టాపిక్ తోటి, కొత్త టాపిక్ తోటి మనం బిగించేద్దాం. మీకు ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. అంటే స్వస్తి చెప్పేనా? చెప్పండి. ఏమన్నా మాట్లాడతారా అండి? వంశీ గారు వీడియో పెట్టారు. వంశీ ఏమన్నా మాట్లాడతావా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఓకే. మిమ్మల్ని చూద్దామనే. సర్వే జనా సుఖినో భవంతు, లోకాం సమస్తం సుఖినో భవంతు, ఏతత్ సర్వం రామార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.